సింపుల్ థింగ్ 3 మంత్స్ పాటు మనం టెస్టిస్‌కి స్పెర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వటానికి చేయాల్సింది ఆ 3 మంత్స్ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ ఏం రాకుండా చూసుకోవటము. హ్మ్. అండ్ దాంతో పాటు టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ హెల్తీగా ఉండాలి అనంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉండాలి టెస్టిస్‌లో. సో, ఆ ఓకే. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉండేటట్లు మెడిసిన్స్ వాడటము. అండ్ నా పుట్టిన స్పెర్మ్ హెల్తీగా ఉండటానికి కొన్ని మెడిసిన్స్ వాడటము. హ్మ్. అండ్ దాంతో పాటు టెస్టిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వటానికి కొన్ని మెడిసిన్స్ వాడటం. కరెక్ట్‌గా 3 మంత్స్ ఈ మెడిసిన్స్ వాడితే ఆ టెస్టిస్‌లో ఉన్న బెస్ట్ అవుట్‌పుట్ మనకి తెలిసిపోయిద్ది. అండ్ అట్లా కాకుండా ఇంక నెలల తరబడి టైం వేస్ట్ చేసుకొని అనవసరంగా టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకోవడమే గానీ, బెస్ట్ అయితే మటికి 3-4 మంత్స్ అండి. సో, ఎవరైతే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నారో, మీకొక బెస్ట్ ట్రీట్మెంట్ కావాలంటే ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. లేడీ డాక్టర్‌ని కలిస్తే ఖచ్చితంగా మీ టైమ్ అండ్ మనీ వేస్ట్. ఈ టైమ్ అండ్ మనీ వేస్ట్ అయ్యే ప్రాసెస్‌లో మీ ఏజ్ పెరిగిపోయిద్ది. మీ ఏజ్ పెరిగిపోయేటప్పుడు బాడీలో నేచురల్‌గానే చాలా చేంజెస్ వస్తాయి.